శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. సో ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో కేఎస్ఆర్ దాస్ గారి గురించి చెప్పుకుందాం అండి. ఈ రోజు మనం ఓకే యాక్షన్ డైరెక్టర్ ఎవరు కనీసం విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసినా కూడా యాక్షన్ పార్ట్ ఉంటే ఆయనే పిలిచేవారు. అవును అవును. సుమారుగా ఈయన ఒక కన్ఫ్యూజన్ ఉందండి, అది క్లారిటీ చెప్పండి. ఇప్పుడు 99 సినిమాలు చేసిన తర్వాత 100వ సినిమా చేయాలనుకున్నారు, చేయలేకపోయారు అనేది ఒకటి కొంతమంది చెప్పేది. కానీ 100 సినిమాలు చేశారు ఆయన, 100 సినిమాలు దాటాయి అనేది ఇంకొంతమంది అభిప్రాయం. ఏది కరెక్ట్? నాకు తెలిసి ఆ తర్వాత ఏమన్నా కన్నడలో కూడా చేశాడు ఆయన. చేతంటే కన్నడలో కూడా దాదాపు 20 పిక్చర్లు చేశాడు ఆయన. అంచేత ఈ లెక్క కన్ఫ్యూషన్ గానే ఉంది. ఓకే, 100 దాటలేదని మాత్రం నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుసు. 99వ సినిమా అది. సినిమా చేయడానికి వచ్చారు ఆయన హైదరాబాద్. అప్పుడు 99 అన్నారు. మరి ఆ తర్వాత కన్నడలో చేస్తున్నారు అనుకోండి, అది మనకు తెలియదు ఇన్ఫర్మేషన్. సో ఏదేమైనా 100 సినిమాలు శతాధిక దర్శకుడు అని అనుకుందాం కరెక్ట్. ఎందుకంటే మూడో దర్శకుడు దాసనారాయణ గారు మనకి, మన తెలుగు సంబంధించినంత వరకు. 4వ దర్శకుడు, మిగతా ఇది వరకు 4వ దర్శకుడు అవుతాడు ఆయన. దాసనారాయణ గారు, కె రాఘవేంద్ర గారు, కోటి రామకృష్ణ, కేఎస్ఆర్ దాస్ గారు. కరెక్ట్. ఎంచేతంటే 100 చిత్రాల దర్శకుల్లో ఆయన చేర్చుకుంటే, ఎందుకంటే ఆయన అర్హత కలిగిన వ్యక్తి. ఆయన 100 చిత్రాలు చేసి యాక్షన్ సినిమాలండి. యాక్షన్ అంటే అసలు ఆయన యాక్షన్ ఎందుకు అంటే, యాక్షన్ బాగా తీయగలిగిన వాళ్ళందరూ ఎడిటర్స్ అండి. ఈయన ఫస్ట్ ఎడిటర్. పైగా ఎక్కువగా కృష్ణ గారితో ఎక్కువ చేశారు. కృష్ణ గారితో 32 సినిమాలు తీశారు, 32 సినిమాలు. ఏమండి, అది కూడా వాళ్ళ బాగుంది. సరే, ఈయన 1936 వీళ్ళందరూ కూడా బ్రిటిష్ ప్రెసిడెన్సీలోనే పుట్టారండి అందరూ. వీళ్ళందరూ కూడా బ్రిటిష్ కాలంలో స్వాతంత్రం రాకముందు పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. మనం చెప్పుకున్న వాళ్ళు దాదాపు చాలా మంది. ఏమండి, వెంకటగిరిలో వెంకటగిరి అంటే రాజావారు. వీళ్ళ ఫాదరు రాజా గారి దగ్గర పన్నులు వసూలు చేసే జాబ్. వీళ్ళ ఫాదరు పన్నులు, ట్యాక్స్ వసూలు చేస్తారు కదా, అది. ఈయన తమ్ముడేమో కుర్చేడులో, కుర్చేడు అనే పక్క ఊళ్ళో ఆయన కూడా ఇదే జాబ్ రాజాగారి దగ్గరే. మొత్తం వెంకటగిరి రాజాగారి దగ్గరే ఉద్యోగస్తులండి వీళ్ళందరూ. వీళ్ళందరూ బాగా చదువుకున్న, ఈయన కూడా చదువుకున్నాడు. చదువుకుంటూ ఇచ్చేశారు. ఇట్లా జరుగుతున్నప్పుడు ఏమైందంటేనండి, ఆ కుర్చేడులో తమ్ముడికి ఎవరితోనో ఈ పన్నుల వసూలులో గొడవ వచ్చి తమ్ముడిని హత్య చేశారు, మర్డర్ చేశారు. మర్డర్ చేసినప్పుడు ఏం చేశారంటే, అన్నగారు ఏం చేశారంటే అండి, ఈ మొత్తం ఫ్యామిలీని అక్కడ షిఫ్ట్ చేశారు. కుర్చేడికి వెళ్ళారు. కుర్చేడికి వెళ్ళి వాళ్ళు ఎలాగైనా, మరి తమ్ముడి మీద ప్రేమ ఏమిటో, ఆ హంతకుల్ని ఎవరు చంపారో అన్ని తెలుసుకుని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం ఆ ఊళ్ళో మకాం పెట్టి, అప్పుడు దాసు గారు చదువుకుంటున్నాడు. ఆయన చదువుకుంటే ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు, తండ్రి ఏం చేస్తున్నాడు. మెయిన్ ఆయన యాక్షన్ సినిమాలు, క్రైమ్ సినిమాలు తీయడానికి కూడా ఇదొక స్ఫూర్తి. తండ్రి చేసిన ఈ డిటెక్షన్ అంతా కదా, ఆ పట్టించిన విధానం ఈయన బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు కొడుకు. తమ్ముడు చనిపోతే వదిలిపెట్టకుండా వాళ్ళందరినీ వాళ్ళ సాక్ష్యాలతో సహా పట్టించి, పోలీసులకు పట్టించి శిక్ష వేయించాడు ఆయన. ఇది బాగా నాటుకుంది మైండ్లో. చదువు అయిపోయిన తర్వాత సరే, ఈ గొడవల్లోనే తిరుగుతూ కొంత ఇబ్బందులు కూడా పడ్డారు వాళ్ళు. తండ్రి రాజుగారు దగ్గర ఉద్యోగస్తులు కదండి. అప్పుడు ఈయన చదువు అయిపోయిన తర్వాత ఒక సర్టెన్ స్టేజ్లో ఈయన సినిమా థియేటర్లో బుకింగ్ క్లర్క్గా చేరాడు. సినిమా థియేటర్లో బుకింగ్ క్లర్క్గా చేశాడు. అక్కడి నుంచి రోజు సినిమాలు చూస్తున్నాడు కదా, ఆ సినిమాల మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు ఆయన. సినిమాల మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. సరే, ఇప్పుడు ఏదైనా మనం ఇలాంటి జాబులే చేయాలి, పన్నులు వసూలు చేసే జాబులు ఈ క్లర్కుల జాబులే కాబట్టి ఈ కొడుకుని ఏం అడ్డు పెట్టలే ఆయన తండ్రి కూడా. ఈ సినిమాలు చూస్తూ బాగా నాలెడ్జ్ పెంచుకున్నాడు ఈయన దాస్ గారు. సినిమా టికెట్ బుకింగ్ క్లర్క్ కదా. ఆ తర్వాత సినిమా రిప్రజెంటేటివ్ కూడా వెళ్ళాడు. రిప్రజెంటేటివ్ అంటే మీకు తెలుసో లేదో, రిప్రజెంటేటివ్ అంటే ఏం చేస్తారంటే, డిస్ట్రిబ్యూటరు
సినిమాను పంపిస్తారు. సినిమాను పంపిస్తూ ఈ DCR అంటే డైలీ కలెక్షన్ రిపోర్ట్ రాయడానికి రిప్రజెంటేటివ్ ఉంటాడు. ఆ థియేటర్కి అతని ఇన్ఛార్జ్, ఆ ప్రింట్కి అతని ఇన్ఛార్జ్ ఉంటాడు. వాళ్ళని రిప్రజెంటేటివ్ లైన్ ఇన్స్పెక్టర్ ఏదో అంటారు, అదేనా? లైన్ ఇన్స్పెక్టర్ వేరు. ఇన్స్పెక్టర్ అంటే వీళ్ళ మీద మళ్ళీ ఇన్స్పెక్టర్. ఓకే ఓకే. రిప్రజెంటేటివ్ అంటే కంప్లీట్ చూసి ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆ డైలీ కలెక్షన్ రిపోర్ట్ రాసి ప్రొడ్యూసర్కి పంపించాలి. ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి పంపించాలి. ఓకే. వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ తరపున ఉంటారు, నాట్ ప్రొడ్యూసర్ తరపున. ఓకే. నిర్మాత కూడా వీళ్ళకే అప్పచెబుతారు డైలీ కలెక్షన్ రిపోర్ట్ పంపించి. ఎందుకంటే ఎంత వచ్చిందో చెప్పడానికి వీళ్ళు చెప్పాలి. ఫిల్మ్ రిప్రజెంటేటివ్ కూడా పంపించారు. సో సినిమాల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు దాసు గారు. సో అప్పుడు ఏమనుకున్నాడంటే వెంకటగిరి పక్కనే కదా, మెడ్రాస్ పక్కనే కదా, ఇక నెక్స్ట్ అట్రాక్షన్ ఎక్కడికి వెళ్తే మెడ్రాస్కి వెళ్తుంది, మెడ్రాస్ వెళ్ళాలని చెప్పి తండ్రితో చెప్పాడు. అప్పుడు తండ్రి గారు ఒక సలహా ఇచ్చాడు. ఇప్పుడు నా దగ్గర పనిచేసిన అతను ఒక మెడ్రాస్ వెళ్ళి మేనేజర్గా పనిచేస్తున్నాడు రా, నువ్వు వెళ్ళి అతను కలుగు, జగన్నాథ్ అనే అతను తండ్రి దగ్గర పన్ను వసూలు చేయటంలో అసిస్టెంట్ ఉంటారు కదండి, అతను జగన్నాథ్ అనే అతను ఎక్కడో పనిచేస్తున్నాడు, ఇక్కడ వాహిని దగ్గర లేకపోతే ఇంకో చోట పనిచేస్తున్నాడు, ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నాగా నువ్వు అతను వెళ్ళి కలువు, ఏదో ఒకటి చూపిస్తాడు, నువ్వు నీ ఇంట్రెస్ట్ను అక్కడ ప్రదర్శించి. అంటే ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కొడుకు ఇంట్రెస్ట్ని ఆయన కాదనలా, డిస్కరేజ్ చేయలే. ఓకే. కొంతమంది ఇప్పుడు ఎవరు ఏమవుతారో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో రాజా గారి దగ్గర ఉన్నప్పుడు ఆ బ్రైండ్ మైండ్ ఉండుండొచ్చు ఈయనకి. ఎంచేత ఏదైనా పట్టుదలతో సాగించే మనిషి దాసు గారి తండ్రి. ఈయన అసలు పేరు సుబ్బరామదాసు, కె సుబ్బరామదాసు ఆయన పేరు, ఒరిజినల్ పేరు. ఆ తర్వాత KSR దాస్గా స్థిరపడింది, అది కూడా చెప్పుకోవాలి మనం. ఏమండి సరే మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత మరి తండ్రి దగ్గర పనిచేసిన కృతజ్ఞత ఉంటుంది కదా వాళ్ళ అబ్బాయి అంటే, దాదాపుగా యజమాని కింద లెక్క. అప్పుడు ఈయన వచ్చిన తర్వాత కాదనలేడు కదా, అప్పుడు ఏం చేశాడంటే ఈయన్ని దాస్ గారిని తీసుకెళ్ళి భావనారాయణ గారి గౌరీ ప్రొడక్షన్స్లో చేర్పించాడు. ఆయన ప్రొడక్షన్ మేనేజర్గా అన్ని పరిచయాలు ఉంటాయి కదండి, ఆయన అక్కడ కూడా పనిచేసి ఉండొచ్చు ఆయన, జగన్నాథ్ అనే అతను. అంచేత ఆ పరిచయంతో అక్కడ చేర్పించాడు. అక్కడ దేంట్లో చేర్పించాడు ఆయన, ఎడిటింగ్ శాఖలో చేర్పించాడు అప్రెంటిస్గా. భావనారాయణ గారి కంపెనీలో ఎడిటింగ్ రూమ్ ఉంటే ఆ దాంట్లో ఎడిటర్ దగ్గర అసిస్టెంట్గా చేర్పించాడు. అసిస్టెంట్గా చేర్పించిన తర్వాత గ్రాడ్యువల్గా అక్కడ ఒక ఎడిటర్కి గౌరీ ప్రొడక్షన్స్ సినిమాలు ఒకటే కాదు, బయట సినిమాలు కూడా చేస్తాడు. ఎడిటింగ్ రూమ్ వాళ్ళకు ఉంటుంది, కొన్ని ఆఫీసులో ఎడిటింగ్ రూమ్లు ఉంటాయి, మాకు తెలుసు అది. మా దాంట్లో కూడా కొన్ని ఉంటే వాళ్ళు వేరే పిక్చర్ కూడా చేసుకోవచ్చు, ఒకటే కాదు. ఇప్పుడంటే పర్సనల్ వచ్చింది కదండి, ఇదివరకు ఎడిటింగ్ రూమ్ వాడు ప్రొవైడ్ చేసి ఇచ్చేవాళ్ళు నిర్మాతలు, నువ్వు బయట పిక్చర్లు కూడా ఇక్కడే చేసుకో అని చెప్పేవాళ్ళు. వాళ్ళు పిక్చర్ చేసినప్పుడు మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎడిటర్స్. అలాగా తయారైన ఎడిటింగ్ రూమ్లో భావనారాయణ గారి దీంట్లో ఎడిటర్ రూమ్లో ఈయన తర్ఫీదు అయ్యాడు. తర్ఫీదు అయ్యి కొన్న పిక్చర్ చేసిన తర్వాత అసిస్టెంట్ నుంచి అసోసియేట్ ఎడిటర్, అసోసియేట్ ఎడిటర్ నుంచి ఎడిటర్గా కూడా అయ్యాడు. ఓకే. సినిమాలు చేస్తున్నాడు. సినిమాలు చేస్తుండగా ఏమైందంటే ఈయన తెలివితేటలు చూసి భావనారాయణ గారికి కథలో అంటే డిస్కస్ చేస్తారు కదా, ఇప్పుడు ఎడిటింగ్ రూమ్ వచ్చినప్పుడు ఈ సీన్ ఎలా ఉంటుందండి, ఈ సీన్ ఎలా బాగుందండి, ఈ సీన్ ఎలా ఉంటే బాగుండేదండి అని అది వచ్చినప్పుడు జనరల్గా నిర్మాతలు ఏం చేస్తారంటే వాడు స్పార్క్ ఏంటనేది గ్రహిస్తారు. వాడు స్పార్క్ వీడు హార్డ్ వర్కా, లేకపోతే తెలివైనోడా, లేకపోతే ఇంటెలిజెంట్గా వీడు తీయగలడా, డైరెక్టర్ పనికొస్తాడా లేదా. మేమందరం అలాగే వచ్చిన వాళ్ళమే, మమ్మల్ని మేమే బంగారు పళ్ళలో డైరెక్షన్ ఎవరు ఇవ్వాల, మమ్మల్ని టెస్ట్ చేసి అందరూ చాలామంది టెస్ట్ చేసిన తర్వాత డైరెక్షన్ ఇచ్చారు. ఏమండి అలాగా ఆయనకి డైరెక్షన్ ఇచ్చాడు ఆయన. ఎడిటర్ డైరెక్టర్ అయితే బాగుంటుందని ఆయనకు ఒక అభిప్రాయం, మంచి అభిప్రాయం, ఎప్పుడైనా మంచిదే. ఎడిటింగ్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా ఉంటుందండి. ఎడిటర్ డైరెక్టర్ అయితే సినిమా స్పీడ్గా ఉంటుంది, అదొక ఫండమెంటల్ పాయింట్. ఎందుకంటే ఆదిత్య సుబ్బారావు గారు కూడా ఎడిటరే. ఆయన ఇలా కత్తితో కత్తి చేసేవాడు కాదు, ఇలా చూసుకుని ఇలా తుప్పేసేవాడు ఆయన. అంటే ఎడిటింగ్లో నిష్ణాతుడు అనమాట. దీన్ని బట్టి అర్థం మనం తెలుసుకోవాల్సింది. అంటే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ తెలుస్తుందండి. ఇదివరకు ఫిల్మ్ కదా, ఫిల్మ్ ఇట్లా ఇప్పుడు చాలామంది కత్తితో కట్ చేస్తారు, ఆయన అలా కాదు. స్టీన్ బ్యాక్ మనకి దాంట్లో మార్క్ వేసుకుని చేస్తారు, ఆయన అలా కాదు. టేబుల్ మీద అలా లైట్లో చూసేసి ఆ ఫ్రేమ్ వర్క్ అలా కట్ చేసేవాడు, ఇలా తుప్పేసేవాడు ఆయన. ఆదిత్య సుబ్బారావు గారు ఆయన కూడా గొప్ప ఎడిటర్. ఆయన ఎడిటింగ్లో నేర్చుకున్నాం ఎక్కడప్పుడు, బాంబేలో ల్యాబ్లో మనం చెప్పుకున్నాం ఆదిత్య సుబ్బారావు గారు చెప్పినప్పుడు. ఈయన కూడా ఎడిటింగ్లో నిష్ణాతుడు అయ్యాడు.
ఆ తర్వాత ఏం చేశాడంటే లోగుట్టు పెరుమాళ్ళ కిరక శోభన్ బాబు తోటి సినిమా, రాజశ్రీ శోభన్ బాబు తోటి సినిమా తీశాడు ఆయన. సినిమా శోభన్ బాబుతో తీసినా కూడా అది ఫ్లాప్ అయింది. అది బాగా ఆడల. లోగుట్టు పెరుమాళ్ళ కిరక అనే సినిమా భావనారాయణ గారు తీస్తే బాగా ఆడల. అప్పుడు ఈయన మీద ఇంప్రెషన్ పోయింది మొత్తం. అక్కడి నుంచి ఇటు ఎడిటింగ్ రూమ్ నుంచి అటు ఆఫీస్ నుంచి పంపించి పారేశారు. నువ్వు ఎప్పుడేం తీయట్లేదు, నువ్వు వేరే చోట చూసుకోని చెప్పి పంపించేశారు. అంటే దీన్ని బట్టి మనం సక్సెస్లో ఉన్నప్పుడే, అంటే అప్పుడే మనం సక్సెస్లో ఉంటేనే గౌరవిస్తారు, సక్సెస్ లేనప్పుడు ఇలా చేస్తారనేది మనం ఒక గుణపాఠం. అది రైట్. కేఎస్ఆర్ దాస్ గారికి కూడా అప్పుడే గుణపాఠం అయింది. అక్కడి నుంచి ఆయన పింజల్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పింజల్ సుబ్బారావు గారు వరుస సినిమాలు తీస్తున్నాడు. ఆయన విట్లాచారి టైపు ప్రొడ్యూసర్. ఆయన అక్కడ ఎడిటింగ్లో చేరాడు. అక్కడ ఎడిటింగ్లో చేరితే రణపేరో ఏదో ఒక సినిమా ఉంది ఆయనకి ఎడిటింగ్. ఈయన అక్కడికి వెళ్ళి ట్రై చేశాడు. ట్రై చేస్తే ఆ సినిమాకి ఎంత తీసుకుంటావు అని అడిగాడు ఆయన. ఈయనకి అసలు ఐడియా లేదు. అప్పుడు అక్కడ ఇచ్చింది బ్లైండ్గా ఎంత ఇస్తే అంత తీసుకున్నాడు ఆయన. ఇస్తే సరే నువ్వు చెప్పలేకపోతున్నావు కాబట్టి నేను 3,000 ఇస్తాను, ఓకేనా అన్నాడు. షాకు కేఎస్ఆర్ దాస్ గారు. ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా 300 తప్ప ఇవ్వలేదు భావనారాయణ గారు. అంటే నన్ను ఇలా వాడుకున్నారా, అంటే ఎడిటర్కి ఇలా ఉంటుంది, నేనంటే ఇంకా బ్లైండ్లో ఉన్నానా అని కేఎస్ఆర్ దాస్ గారికి బాగా జ్ఞానోదయం అయిపోయింది. అయ్యో మహాప్రసాదం అని చెప్పేసి పింజల్ సుబ్బారావు గారు తీస్తే అక్కడి నుంచి ఎడిటర్లో అక్కడ ఇది అయిపోయాడు. అక్కడి నుంచి ఏమైందంటే ఈయనకి ఈ డైరెక్టర్ మైండ్ పోలా. ఒకసారి డైరెక్ట్ చేసిన తర్వాత అది ఇదే ఉంటుంది కదా. ఆయన అప్పుడు వక్త్ ఆధారంగా, హిందీ సినిమా వక్త్ ఆధారంగా ఒక కథ తయారు చేసుకున్నాడు. ఒక కథ తయారు చేసుకుని మేకప్ మెన్ వీర్రాజు వీళ్ళందరూ కలిసే ఉంటారు. వీర్రాజు అని వినే ఉంటారు ఏమండి. ఆ వీర్రాజుతో చెప్పి నేను ఇలా కథ తయారు చేసుకున్నాను, మన సినిమా తీద్దాం, నువ్వు నీ పరిస్థితి ఏంటి, నేను కథ చాలా బాగా వచ్చింది, నాకు నమ్మకం ఉంది ఆ సినిమా అంటే అని చెప్పి ఆయన వీర్రాజుతో చెప్పాడు. నువ్వు భలేవాడితో చెప్పావు, నాకు అంత సీన్ లేదు, నేను సినిమా తీసిపెట్టి సినిమా తీయటం అంటే మాటలా దాస్ గారు, ఇది కుదిరే పని కాదు అన్నాడు. అలా కాదు, దీన్ని అసలు వదిలిపెట్టదు, నాకు బాగా నమ్మకం ఉంది, అంచేత సినిమా తీద్దాం అని చెప్పేసి ఒక ఇది చేశాడు. సరే నీ దగ్గర ఎంత ఉంది అన్నాడు. ఏముంది 120-150 రూపాయలు ఉందన్నాడు. అది అన్నాడు. అంటే ఇప్పుడు చాలామందికి ఒక ఆలోచన, బ్రెయిన్ ఉంటే ధైర్యం ఉంటే, బ్రెయిన్ ధైర్యం రెండు, డబ్బు ఉంటేనే సినిమా అంటారు. కాదు, బ్రెయిన్ ధైర్యం రెండు ఉంటే సినిమా తీయచ్చని దాస్ గారు ప్రూవ్ చేశాడు. 120 రూపాయలు తీసుకున్నాడు ఆయన. తిన్నగా రైటర్ దగ్గరికి వెళ్ళాడు. రైటర్ వీటూరు గారు దగ్గరికి వెళ్ళి 116 తమలపాకులో పెట్టి ₹1 పెట్టి తమలపాకులు కొని, ఇదిగోనండి ఇది కథ, ఇది మీరు డైలాగులు ఇది రాసి తయారు చేయండి, స్క్రిప్ట్ తయారు చేయండి ముందు అని చెప్పేసి 116 ఇచ్చాడు. ఇదేంటి దాసు ఇలా చేస్తావు అన్నాడు. సరే ఆర్టిస్టులు ఎవరు అన్నారు, ఆర్టిస్టులు నేను చెప్తాను మీరు ముందు కథ తయారు చేయండి అని చెప్పేసి వీటూరు గారితో ఒక అప్పు చెప్పేశాడు. అప్పు చెప్పేసిన తర్వాత వీర్రాజుతో డిస్కస్ చేశాడు. వీర్రాజుతో డిస్కస్ చేసి ఎలాగైనా కాంతారావు గారు, గీతాంజలి వీళ్ళందరినీ ఒకసారి ఫిక్స్ చేసి, నువ్వు సీనియర్ మేకప్ మ్యాన్ కాబట్టి సినిమా అయిపోగానే డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళని ముందు అడ్వాన్సులు లేకుండా, ఈ లోపల ఏదో చేద్దాం, అడ్వాన్సులు లేకుండా సినిమా చేయడానికి ఒప్పించు అని ఆర్టిస్టులు ఫిక్స్ చేశారు. ఆయన మొత్తం ఆ సినిమా ఆర్టిస్టులు ఫిక్స్ చేసేసి రాజయోగం అని టైటిల్ పెట్టారు. ఆయన రాజయోగం అని సినిమా టైటిల్ పెట్టారు. అంటే జానపదం ఇది మిక్స్ అయి ఉంటుంది. రాజయోగం టైటిల్ పెట్టి ఏం చేశాడంటే తమిళ మీడియేటర్స్ని తీసుకున్నాడు. ఆయన ఇలా సినిమా కథ అంతా చెప్పాడు. ఆయన మీడియేటర్స్ని పిలిచి కథ అంతా చెప్పేసి ఒక డిస్ట్రిబ్యూటర్కి తమిళ డబ్బింగ్కి ఇచ్చేస్తానని చెప్పేసి కథ అంతా చెప్పాడు, తయారైపోతుందని చెప్పాడు. తప్పితే 50,000కి మాట్లాడుకున్నారు. ముందు ఒక 5,000 చెప్పాడు. 5,000 ఉన్నాడు. 5,000 ఇమ్మని చెప్పేసి తర్వాత ఈ డోలక్ పట్టుకుని అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ఎవరో పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఒక కుర్రోడు డోలక్ పట్టుకుని, అతను మ్యూజిక్ డైరెక్టింగ్ చేశాడు. అతను ఎవరో కాదు, సత్యం, మా మెలోడీ చేసిన సత్యం, అతను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు.
ఏమండి ఇది అయిన తర్వాత ఇప్పుడు షూటింగ్ కావాలి కదా, ఇది బాల పాటలన్నీ వీటూరు గారు రాశారు కదా, రాశారు అడ్వాన్స్ ఇచ్చేసి ఈ 5,000 తోటి కొంత ఇచ్చేసి అందరికి ఇచ్చేసి పాటలు తీసేసి రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారికి 100 రూపాయలు ఇచ్చాడు. 5 పాటలు 3 పాటలు 4 పాటలు ఇది కూడా వద్దులేండి అని చెప్పేసి ఆ 100 రూపాయలు ఇచ్చాడు బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే ఒక మనిషి తను నమ్మిన దాన్ని చేయడానికి ఎలాగైనా చేయొచ్చు అని చెప్పడానికి ఇది మనసులో మనం అనుకుంటే సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ. కరెక్ట్. ఏమండి? కరెక్ట్. అంచేత ఆ బ్రహ్మాండాలు కావాలి మనకి, అంత కావాలి ఇంత కావాలి అనేది అక్కర్లేదండి. 125 రూపాయలతో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేశారంటే జైహింద్ టాకీస్లో ఇప్పుడు దోనేపూడి కృష్ణమూర్తి గారు అని ఉన్నారు, ఆయన అనుకుంటా బెజవాడ పంపించాడు వీర్రాజు గారిని. దోనేపూడి కృష్ణమూర్తి గారికి పంపించి ఇలాగా సినిమా రెడీ అయిపోతుంది, మరి ఇక పాటలు కూడా రెడీ అయిపోయి అని వినిపించిన తర్వాత కొంచెం ఫైనాన్స్ కావాలి. ఈ ఫైనాన్స్ ఇప్పించేస్తే ఇదంటే అప్పుడు ఒక మార్వాడి దగ్గర 2.5 లక్షలు ఇప్పించాడు. దానికి గాను దోనేపూడి కృష్ణమూర్తి పేరు నిర్మాతలు ఒకరిగా వేశారు. ఓకే. ఇప్పుడు ఎలాగో హెల్ప్ చేశారు కదా, అంటే నమ్మకం ఉంది. ఇప్పుడు వీర్రాజు అనేవాడు సీనియర్ మేకప్ మెన్, అతను అంటే నమ్మకం ఉంది. కేఎస్ఆర్ దాస్ గారు అంటే ఎడిటర్గా ఇది నమ్మకం ఉంది. ఇలా తయారవుతుందని కథ చెప్పారు. దోనేపూడి కృష్ణమూర్తి గారు 2.5 లక్షలు ఇప్పించారు. 2.5 లక్షలు ఇప్పించి అందరికీ వేసి షూటింగ్ మొదలు పెట్టాడు. ఆయన వేసి ఫినిష్ చేశాడు. ఆయన ఫినిష్ చేసిన తర్వాత ఇప్పుడు అందరికీ పేమెంట్లు ఇచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఆ రాజయోగం అనే సినిమా రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన తర్వాత ఈ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు కదా, పూర్ణచంద్రరావు గారు పరిచయం అయితే నువ్వు బాగా తీస్తున్నావు, నువ్వు ఎడిటర్ కూడా కదా, అసలు ఈ యాక్షన్ సినిమాది లేడీతో యాక్షన్ తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించావు అన్నాడు. ఇప్పుడు జనరల్గా మగాళ్ళతో తీస్తారు కదా యాక్షన్ సినిమాలు, లేడీతో యాక్షన్ ఎలా ఉంటుంది ఆలోచించు అని చెప్పాడట. మరి బాగుంది అనుకున్నాడు. వెంటనే లేడీతో కథ ఆలోచించాడు. ఒక ఇంగ్లీష్ పిక్చరు బేస్ చేసుకుని, అప్పుడు అన్నీ ఇంగ్లీష్ పిక్చర్స్ బేస్ చేసుకుని రౌడీ రాణి అని విజయలలితో తీశాడు. సూపర్ హిట్. అప్పుడు ఇక్కడ బావమరిది వైవి రావు అని ఉన్నాడు. ఆయన వచ్చి నువ్వు కృష్ణతో కృష్ణ సరిగ్గా మ్యాచ్ అవుతాడు, నీకు కృష్ణ యాక్షన్ సినిమాలు బాగా చేస్తారు అతను, అంచేత నువ్వు అతనితో నువ్వు కనెక్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి కృష్ణని లింక్ చేశాడు. ఆయన ప్రొడ్యూసరు బావమరిది. లింక్ చేస్తే అదే టక్కర దొంగ చక్కెర చుక్క. ఫస్ట్ సినిమా సూపర్ హిట్. అదే సూపర్ హిట్ కాకపోయినా హిట్ కాకపోయినా కనెక్షన్ ఏర్పడింది. దాసు గారి మీద బాగా కృష్ణ గారికి నమ్మకం ఏర్పడింది. ఓకే. ఇక అక్కడి నుంచి వరుసగా 32 సినిమాలు తీశాడు ఆయన. అందులో ది బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ మోసగాళ్ళకు మోసగాడు, ఫస్ట్ టైం స్కోపు. ఏది కౌబాయ్ ఫిల్ము ఫస్ట్ టైం తీశాడు. కృష్ణ గారు ఏ సినిమా తీసినా దాసు గారు లేకుండా చేసేవాడు కాదంట ఆయన. అల్లూరి సీతారామరాజులో రామచంద్రరావు గారు అనే ఆయన చనిపోతే తను డైలాగ్ పోర్షన్ తను తీస్తూ కృష్ణ గారు యాక్షన్ పోర్షన్ మొత్తం ఈయనకి అప్పచెప్పాడు. ఆయన సెకండ్ యూనిట్ డైరెక్షన్ వేస్తానన్నాడు. ఆయన వద్దంటే రామచంద్రరావు గారి పేరే వేయండి, ఆయన పేరే వేయటం మర్యాద. ఒక 10 రోజుల షెడ్యూలే చేశాడు ఆయన. ఓకే. అంచేత కృష్ణ గారు ఫినిష్ చేసి తర్వాత యాక్షన్ పార్ట్ అంతా దాస్ గారు తీశారు అల్లూరి సీతారామరాజులు మొత్తం. ఓకే. ఏమండి ఇలా సెకండ్ యూనిట్ డైరెక్షన్ వేయించుకున్నాడు ఈయన. ఇక అక్కడి నుంచి 32 సినిమాలు తీసిన తర్వాత ఇక వరుసగా యాక్షన్ సినిమాలు ప్రతిదీ. ఆ తర్వాత సోషల్ సినిమాలు కూడా చేశాడు. రజనీకాంత్ కృష్ణ గారు అన్నదమ్ములుగా ఫస్ట్ టైం రజనీకాంత్ సినిమా అన్నదమ్ముల సవాల్. ఓకే. తర్వాత మామ కోడల సవాల్, ఇవి సాంఘిక చిత్రాలు. గిరిజా కళ్యాణం సోమన్ బాబు తోటి, మా ఊరి గంగ, ఇవి సోషల్ సినిమాలు తీశాడు దాస్ గారు. కానీ సోషల్ సినిమాల్లో అంతగా ఈయనకి తీశారు కానీ అంతగా సక్సెస్గా సోషల్ సినిమా డైరెక్టర్గా ఈయనకి పేరు రాల. ఓన్లీ యాక్షన్కి వచ్చింది. తర్వాత కె విశ్వనాథ్ గారు తీసిన అల్లుడు భర్త ఏదో సినిమా ఉంది,
ఆయన బాబు నేను ఇదంతా నాకు అసలు తెలీదు అని దాస్ గారిని పిలిపించి మీరే చేసి పెట్టండి అని చెప్పేసి దాస్ గారితో చేయించారు. ఎవరు సాఫ్ట్ డైరెక్టర్ ఉన్నా కూడా దాస్ గారిని పిలిపించి సలహాలు తీసుకుని సినిమాలు చేసేవాళ్ళు. ఇది కాకుండా కన్నడలో దాదాపుగా 20 సినిమాలు చేశాడు ఈయన. ఆ 20 సినిమాల్లో 14 సినిమాలు విష్ణువర్ధన్తోనే చేశాడు ఆయన. 14 సినిమాలు విష్ణువర్ధన్తో చేశాడు. ఇలాగా దాదాపుగా 100 సినిమాలు అయ్యే ఉంటాయి. కానీ ఈయన కూడా ఒక తప్పు చేశాడు ఆయన. ఈయన కూడా ఎందుకంటున్నానంటే సొంత సినిమా మొదలెట్టాడు ఆయన. కొడుకు పేరు సుకుమారు బ్యానర్స్ పై నేరస్తుడు అనే సినిమా తీశాడు. తర్వాత ఇంకో సినిమా తీశాడు. ఈ 2 సినిమాలు డమాల్స్ మొత్తం సూపర్ ఫ్లాప్ అయినాయి. సూపర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత ఇక ఈయన ఈ కృష్ణ గారితో పాటే ఈ కృష్ణ గారితో 32 సినిమాలు తీసిన తర్వాత మిగతా ఇవన్నీ తీశారు కదా. తీసిన తర్వాత కొంచెం ప్రభావం తగ్గింది డైరెక్ట్గా. అప్పుడు రాఘవేంద్రరావు గారు మా గురువు గారు అంతా ఎమర్జ్ అయ్యారు. ఈయన ఓల్డ్ డైరెక్ట్ ఈ కథ ఎమర్జ్ అయ్యి చిత్రాలు చేస్తున్నప్పుడు ఈయన కాస్త తగ్గింది. కానీ ఓవరాల్గా స్పీడ్గా చేసిన ఎక్కువ పిక్చర్లు చేసింది కేఎస్ఆర్ దాస్ గారు. కృష్ణతోటి 32 సినిమాలు తీసిన తర్వాత ఎన్టీఆర్తో యుగంధరాన్ని తీశారు. ఎస్వి రంగారావు గారితో కత్తుల రత్తయ్య తీశారు. ఏమంటే చిరంజీవితో రోషగాడు, పులి బెబ్బులి మొదలగు చిత్రాలు తీశాడు ఆయన. హీరో రామకృష్ణతో 5 చిత్రాలు తీశాడు ఆయన. ఏమంటే కన్నడలో 20 పిక్చర్లు తీసి 14 పిక్చర్లు విష్ణువర్ధన్తో తీశాడు. టాప్ హీరో ఆయన. ఏమంటే ఇలాగా 100 సినిమాలు దాదాపుగా అయిపోయి ఉంటాయండి. మన డౌట్కి క్లియర్ అక్కడ ఇంత ఫాస్ట్గా చేసిన ఇవే కనపడుతున్నాయి మనకి. కరెక్ట్. ఏమంటే కన్నడతో కలిపి నేను చెప్పేది. ఏమంటే ఇది అయిన తర్వాత అప్పుడు మొదలుపెట్టాడు ఆయన ఓన్ పిక్చర్స్ మొదలుపెట్టాడు. కొడుకు పిక్చర్ నేరస్తుడు ఇంకో పిక్చర్ తీశాడు ఆయన. బాగాలేదు. ఆ తర్వాత ఆయన ఈ డల్ అయిపోయి ఆరోగ్యం కూడా దాదాపుగా 36 కదా 64 72 73 ఏళ్ళ వయసులో 2012లో ఆయన అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత కొడుకు విశేషం ఏంటంటే కొడుకు కూడా కన్నడలో సినిమాలు తీస్తూ ఆయన కూడా ఇంకో 2 సంవత్సరాలకు ఆయన కూడా చనిపోయాడు. కొడుకు కూడా. ఎందుకు అంత ఎర్లీగా అంటే ఇప్పుడు అంటే ఒకటి చెప్పనండి, ఎర్లీగా చావటం అనే కాదు, ఏదైనా కారణం కావచ్చు. ఏదైనా సినిమాలు తీసేటప్పుడు ఒత్తిడి ఉండొచ్చు. ఏమండి ఒత్తిడి ఉంటుంది కదా, ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉంటాయండి. ఫాదర్ ఉంటేనో ఒక ధైర్యం వెన్నుముక్క ఉండేవాడు. తర్వాత ఆయన సినిమా తీసేటప్పుడు ఏ కష్టం వచ్చిందో అంటే వేరే ఏం కాదు, ఆ ఒత్తిడి టెన్షన్లోనో దీంట్లోనో అయి ఉండొచ్చు. సో ఇలాగ కేఎస్ఆర్ దాసు గారి జీవితం 100 చిత్రాలు తీసిన దర్శకుడిగా, స్పీడ్గా తీసిన దర్శకుడిగా, అంటే స్పీడ్గానే డెఫినెట్గా ఏమండి స్పీడ్గా తీసిన దర్శకుడిగా ప్లస్ సినిమాని కూడా స్పీడ్గా చూపించిన దర్శకుడిగా కేఎస్ఆర్ దాస్ గారు బాగా పేరు పొందారు. అది తర్వాత ఆ 2 కూతుర్లకు పెళ్లి చేశారండి. ఈ కొడుకు మాత్రం ఈ బ్యానర్లో కన్నడ సినిమాలు తీస్తూ ఈ తండ్రి పోయిన ఒక 2 సంవత్సరాలకు ఎప్పుడో ఆయన చనిపోయాడు. ఆయన ఈ ఒత్తిడి ఫైనాన్షియల్ ఒత్తిడి అండి, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు హార్ట్ ఇదవటానికి డల్ అవటానికి ఏముందంటే కారణం ఏముంటుంది? ఎప్పుడైనా సరే ఏ మనిషి అయినానే సినిమా అనేది అంటే ఒత్తిడి అండి, టెన్షన్ అండి. అందులో సందేహం కాదు. కుర్రాడా కాదా, వయసా, ఇది కాదా అనేది కాదండి. అంచేత అట్లా టెన్షన్ లేకుండా సినిమా ఉండదు. ఎస్పెషల్లీ పైగా వెనకాల ఆస్తిపాస్తులు లేకపోతే మొట్టమొదటి తండ్రి ఉన్నప్పుడే 2 సినిమాల్లో దెబ్బతిన్నారు ఆయన. దెబ్బతిన్న తర్వాత ఇక ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలని దారిలో కొడుకు వెళ్ళాడు. తెలుగులో తీయలేడు కాబట్టి, తెలుగులో ఎవరో డేట్స్ ఎవరు కాబట్టి తండ్రి లేకపోతే కన్నడకి వెళ్ళాడు. కన్నడలో తండ్రి పేరు దీని గురించి సినిమాలు తీయటం మొదలుపెట్టాడు. అలా తీస్తూ ఒక సడన్గా ఒక 2 సంవత్సరాలకి ఆయన మరణించాడు. సో అలాగా అంటే ఏదైనా సరేనండి, ఏదైనా తప్పదండి మనకి. ఈ ఒత్తిళ్ళు, సినిమా ఒత్తిళ్ళు ఇవి అంటే పెద్ద వాళ్ళకు కొన్ని ఉంటాయి, కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా తట్టుకోగలరు. కానీ వీళ్ళు ఫైనాన్షియల్ ఒత్తిడి రావచ్చు, తర్వాత మొత్తం జప్తు చేస్తామనొచ్చు. ఇలా చాలా జరిగింది ఈ సినిమాల్లో. కానీ ఈయన విషయంలో సినిమాలు మాత్రం చూడండి, ఫస్ట్
అక్కడ స్కోప్ దగ్గర మోసగాళ్ళకి మోసగాళ్ళు మోసగాళ్ళకి అక్కడ మోసగాళ్ళు నుంచి చూసుకుంటే అన్ని కౌబాయ్ ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్ కరెక్ట్. తర్వాత ఎన్ని కౌబాయ్ ఫిల్మ్స్ తీశారు ఆయన. అవునవును అవును. మంచి వాళ్ళకి మంచివాడు ఇలాగ కృష్ణ గారితో 32 సినిమాలు అంటే ఆ పెద్ద రికార్డ్ సార్ అది. అవునవును. ఏమంటే 32 అక్కడ ఉన్నాయి, కన్నడలో 20 ఉన్నాయి, ఏమంటే ఎన్టీఆర్తో 1, చిరంజీవితో 3, ఇవన్నీ కలిపితే మొత్తం అవుతాయండి 100 చిత్రాలు అయ్యి, అది సందేహం లేదు. అవును. సో మనకున్న తెలుగు దర్శకుల్లో 100 చిత్రాలు తీసిన వాళ్ళు 4 ఉండటం అనేది మనకి గర్వకారణం, మన తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం. ఇంకా ఇతర లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లోనూ లేవు. మలయాళంలో ఒక ఐవి శశి 100 సినిమాలు తీశాడు, మిగతా ఏ లాంగ్వేజ్లోనూ మనలాంటి దర్శకులు లేరండి. పైగా వీళ్ళు రైటర్ డైరెక్టర్ అయ్యిండు కూడా. మా గురువు గారి కొంచెం గొప్పతనం ఎక్కువ, రైటర్ డైరెక్టర్ అయ్యిండి అన్ని సినిమాలు తీయటం. అదండి. సో ఇలా శతాధిక దర్శకుల గురించి మాట్లాడుకోవటం కూడా మనకు కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తిదాయకం. సో ప్రేక్షకులు దీంట్లోని మంచిది ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, అంటే మన అవసరం తీరిపోతే భావన్ నారాయణ గారు అతన్ని ఇమ్మీడియట్గా సినిమా ఫ్లాప్ అయింది, ఎడిటింగ్ నుంచి కూడా పంపించేశాడు ఆయన. ఇక నేను సినిమాలు తీయట్లేదు అంచేత ఇక ఇది లేదు, నువ్వు వేరే చూసుకోవచ్చు అని చెప్పి పంపించేశాడంటే, పైగా ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ అతను తను ఎంత వాడుకున్నారో తెలియలే. 300 ఇచ్చేవాడు, ఇక్కడ 3000 ఇచ్చాడు. 3000 వచ్చింది. కరెక్ట్. అంటే ఎంత ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు నిర్మాతలు అనేవాళ్ళు. అంటే పేర్లు మనం వాళ్ళ మీద గౌరవం, పెద్దలు వాళ్ళ గురించి ఏం మాట్లాడకూడదు కదని, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు అనుభవించారు, వాళ్ళు కూడా బయట పెట్టుకోవాలి. తర్వాత తెలిసింది తప్ప. అంటే వాళ్ళు ఇవన్నీ భరించారు కాబట్టి అంత పెద్ద దర్శకులు అయ్యారని నా ఉద్దేశం. కరెక్ట్. ఇంత కష్టాలు వచ్చినప్పుడు మనం భరించాలి. వచ్చి ఓపికతో ఉంటే ఎవరైనా పెద్దవాడు అవుతాడు అంటారు. కారణం కేశవదాస్ గారు. ఒక సినిమా ఫ్లాప్ అయింది, ఫ్లాప్ అయినంత మాత్రాన తన దర్శకత్వాన్ని వదిలిపెట్టలే, తన బ్రెయిన్ ఉపయోగించాడు మెయిన్. అందుకని ఇందాక నేను ఫస్ట్ అన్నాను, ధైర్యం, బ్రెయిన్ ఉన్నవాడు ఎవడైనా సరే డబ్బు లేకపోయినా సినిమా తీయగలడు అనడానికి 125 రూపాయలతో సినిమా స్టార్ట్ చేశాడు, ఫినిష్ చేశాడు. అంటే తెలివితేటలు ఉండాలి. అంటే అవసరం ఎప్పుడైనా ఆలోచన ఇస్తుందండి, మన అవసరమే ఆలోచన పుట్టిస్తుంది. అంటే అలా ఆలోచించగలిగి ఉండాలి స్థితప్రజ్ఞతగా. ఎవరైనా సరే కష్టాలు అందరికైనా వస్తాయండి, కంగారు పడకూడదు, కుంగిపోకూడదు. ఇది దాస్ గారి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది. సో ఏదైనా సాధించవచ్చు అని దాస్ గారు నిరూపించారు.